హైదరాబాద్లో జోరు వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హిమాయత్ సాగర్కి పోటెత్తిన వరద వల్ల రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ని అయితే పూర్తిగా మూసివేశారు. అయితే దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ వద్ద ఉన్న రాజేంద్ర నగర్ పోలీసులు ఇటువైపు సర్వీస్ రోడ్ వైపు ఎవరు రాకుండా చూస్తున్నారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలని దారి మళ్లిస్తున్నారు. అట్లాగే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ హిమాయత్ సాగర్ ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు దగ్గర ఉన్నాము. ఇక్కడ రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాము. దాదాపుగా ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ పైన దాదాపుగా 4 నుంచి 5 ఫీట్ల ఎత్తులో వాటర్ అయితే ప్రవహిస్తుంది. అయితే దీనికి సంబంధించి హిమాయత్ సాగర్కి భారీగా వరద నీరు వస్తుంది. అయితే నిన్న మొన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కి వరద పోటెత్తింది. అయితే హిమాయత్ సాగర్కి ప్రస్తుతం ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ని చూస్తే కనుక దాదాపుగా అక్కడ పూర్తి స్థాయిలో 2.97 టీఎంసీల FTL లెవెల్ ఉంది. అయితే అందులో ప్రజెంట్గా అయితే 2.62 టీఎంసీ నీరైతే నిలిచి ఉంది. అది దాదాపుగా 1762 ఫీట్లకు సమానంగా ఉంది. అట్లాగే దీనికి వరదనైతే దాదాపుగా 17,000 క్యూసెక్ల వరద అయితే హిమాయత్ సాగర్కి పోటెత్తింది. దాని నుంచి అట్లాగే అవుట్లో కూడా ఇన్ఫ్లో 17,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో అయితే 5,944 క్యూసెక్లుగా ఉంది. అయితే నీటిని విడుదల చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్డు పైకి భారీగా వరద నీరు రావడంతో ఇక్కడ సర్వీస్ రోడ్ని అయితే పూర్తిగా క్లోజ్ చేశారు. అట్లాగే ఇటువైపు వెళ్ళే వారు ఎవరైనా ఉన్నారు కూడా రంగారెడ్డి మొయినాబాద్ నుంచి అటువైపుగా తరలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే ఇక్కడ పోలీసులు చూస్తున్నారు ప్రస్తుతం. అట్లాగే ఇక్కడ ఈ భారీ వరద వస్తున్న క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి ఇటు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇటువైపు పోలీసులు మళ్ళీ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి పరిస్థితి ఇక్కడ, ఎటువంటి పరిస్థితి ఉంది సార్? అంటే ఇప్పుడు వరద ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి మీరు విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ? మేము రాజనాథ్ ట్రాఫిక్ పిఎస్ సార్. ఇటు రాకపోకలు బంద్ చేసినాం సార్. ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ ఖలీస్ఖాన్ దర్గా 2 బంద్ చేసినాం సార్. మా ఆఫీసర్ల సూచన మేరకు మేము వచ్చి ఇక్కడ 2 దారులు బంద్ చేసినాం సార్. మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అంటే ఉదయం నుంచి ఏమైనా ఫ్లో పెరిగిందా అప్పటి నుంచి ఇప్పటి వరకు? అవును సార్, పెరిగింది. మనకు మార్నింగ్ 7:20కేమో ఫ్లో ఎక్కువ అయిపోయింది సార్. ఇంకా ఇది ఇక్కడ వీళ్ళు పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చూస్తే కనుక ఇక్కడ ఫ్లో పెరిగిందని కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా దాదాపుగా అటు వికారాబాద్ జిల్లాలో ఈసీ వాగు అనేది ఏదైతే ఉందో అది పొంగిపోరిన నేపథ్యంలో అక్కడ హిమాయత్ సాగర్కి అయితే భారీగా వరద పోటెత్తింది. అయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అటు పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు ఆ సిగ్నల్ దగ్గర ఏదైతే ఆ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రాకుండా చూస్తున్నారు. అట్లాగే ఇటువైపు వెళ్ళే వారిని అటు హైవే ఫ్లైఓవర్ మీద నుంచి కానీ లేదంటే వేరే ఊర్ల నుంచి తిరిగి వెళ్ళాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఇక్కడ భారీగా వరద నీరు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న క్రమంలోనే వాహనదారులను కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులు కూడా ఈ వరద నీటికి వైపు రాకుండా ఉండేందుకు, అంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు అధికారులు చెప్పినట్టుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పిన నేపథ్యంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ, రోడ్లపైన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇటు మొత్తంగా చూస్తే ఈ రాజేంద్ర నగర్ పరిధిలో కూడా ట్రాఫిక్ అయితే తక్కువగా కనిపిస్తుంది. అట్లాగే ఈ వరదకు సంబంధించి కూడా వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు రాబోయే 48 గంటల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఎవరు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. అయితే ఈ వరదంతా కూడా మూసీలోకి చేరుతున్న క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లోను కాకుండా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ.